గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనకి కింద విపిఎన్ కనెక్షన్స్ అండి. ఓకే, సో ఇది చూడడానికి అంత ఇంపార్టెంట్ గా ఉండకపోయినా ఇది ఎందుకు వాడతారో మీకు తెలియాలన్నమాట. కానీ ఇది మీరు ప్రాక్టీస్ చేయలేరండి. ఇది ప్రాక్టీస్ ఎందుకు చేయలేరంటే దీనికంటూ మీకేంటంటే రెండు విధాలుగా చేయొచ్చు అనమాట. సో లెట్ మీ షో ఇట్ టు యూ. ఓకే, ఇప్పుడు మామూలు పెద్ద పెద్ద కంపెనీలో మీరు జాయిన్ అయినప్పుడు, పెద్ద కంపెనీ కాదు ఏ కంపెనీ అయినా జాయిన్ అయినప్పుడు మీకు మీ ఆఫీస్ ఈ విధంగా ఉందనుకోండి. మీ ఆఫీస్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇది మీ ఆఫీస్. ఓకే, మీ జనాలంతా అంటే మీ యూనిక్స్ అడ్మిన్లు అందరూ మీ ఇక్కడ కూర్చొని ఉంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది మన AWS క్లౌడ్. AWS క్లౌడ్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైనా మిషన్ ని తీసుకోవాలంటే మనం ఆబ్వియస్ గా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం అంటే SSH ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని డైరెక్ట్ గా పనిచేస్తాం. అది కదా మనం చూస్తుంది. సో కావాలంటే మనం ఇంకొక మిషన్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో నేనేం చేస్తానంటే ఒక మిషన్ డిప్లాయ్ చేస్తాను. మిషన్ అంటే ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేసి ఆ తర్వాత చూద్దాం దాన్ని ఎలా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాను. ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి కాన్ఫిగర్ డీటెయిల్స్ ఎక్కడ టాటా 1 సబ్నెట్ లాంచ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీకు పబ్లిక్ IP అసైన్ చేసాం అనుకోండి. ఓకేనా, సో ఆబ్వియస్ గా నిన్నదాకా మనం ఏం చేస్తున్నాం, ఈ పబ్లిక్ IP అసైన్ తీసుకొని చేస్తున్నాం కదా. సో ఎనీవే మనం డిప్లాయ్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, సర్వర్ 1, configure security group, allow all, ఓకే. సో మీరు చూసినట్లయితే మనకి మిషన్ డిప్లాయ్ అయిపోతుంది. ఇక్కడ మిషన్ లో ఈ మిషన్ కి మనకి రెండు IPలు ఉన్నాయి. ఒకటి ఏంది పబ్లిక్ IP, ఇంకోటి ఏంది ప్రైవేట్ IP. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం, ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఈ పబ్లిక్ IP కానీ పబ్లిక్ DNS నేమ్ కానీ యూజ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం. అది మనం చేస్తున్నాం, అవునా. సో అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి పుట్టి ఓపెన్ చేసి, ఓకే, సో EC2-user అని పెట్టి ఇలా పెట్టి బ్రౌజ్ అని చెప్పి మనం కీ ఇలా సెలెక్ట్ చేసి ఇలా ఓపెన్ అన్నాం అనుకోండి. ఇంకా సర్వర్ అప్ అయినట్లేదు పూర్తిగా. రీస్టార్ట్ సెషన్. ఏమైంది, రౌటింగ్ టేబుల్స్, టాటా మెయిన్ టేబుల్, సబ్నెట్ అసోసియేషన్స్ 3 అసైన్ అయినాయి. సో కాబట్టి SSH ఇంకా అప్ అయినట్లేదు. చూసారా, ఇక్కడ మీకు పింగ్ అవుతుంది కానీ పుట్టి కనెక్ట్ కావట్లేదు. ఎందుకంటే లోపల SSH ఇంకా టైం తీసుకుంటుంది అనమాట. టైం తీసుకురావడానికి టైం తీసుకుంటుంది. ఓకే, కొంచెంసేపు బాగండి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీని ద్వారా కనెక్ట్ అవుతున్నాం కదా, కానీ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇలా ఉండదు అనమాట. మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇలా పబ్లిక్ IP వాడి కనెక్ట్ అవ్వకూడదు, ప్రైవేట్ IP వాడి కనెక్ట్ అవ్వాలి.
ఎందుకంటే సెక్యూరిటీ అనమాట. పబ్లిక్ ఐపీ ఎప్పుడు వాడతారు? సో మనం బయట నుంచి ఎక్కడి నుంచైనా కనెక్ట్ చేయాలంటే మనకి పబ్లిక్ ఐపీ వాడతారు. కానీ డేటాబేస్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, ఏవైతే ముఖ్యమైన సర్వర్స్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ఐపీ అసైన్ చేయరు, ప్రైవేట్ ఐపీ మాత్రమే అసైన్ చేస్తారనమాట. సో ఒకవేళ ప్రైవేట్ ఐపీ అసైన్ చేసినప్పుడు మనం దానికి కనెక్ట్ కాలేము. మీకు పబ్లిక్ ఐపీ పింగ్ అవుతుంది చూడండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ పింగ్ అవుతుంది. ఎందుకు? పబ్లిక్ ఐపీ అంటే ఎక్కడి నుంచైనా మనం పింగ్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి కాబట్టి పింగ్ అవుతుంది. అదే మీరు ప్రైవేట్ ఐపీ పింగ్ చేశారనుకోండి, ఈ విధంగా పింగ్ కాదు. ఎందుకు? ఆ ప్రైవేట్ ఐపీ కేవలం ఇంటర్నల్ యూస్ కోసమే, బయటికి పింగ్ కాదు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ఐపీని రీచ్ కావాలా, ఓకేనా? సో ఆ ఐపీని రీచ్ కావాలి అంటే మనం కనెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నామండి, ఓకేనా? సో మీరు సౌదీ వెళ్ళారు అనుకోండి, సౌదీ వాళ్ళతో మాట్లాడాలనుకోండి, ఏం చేయాలా? బేసిక్గా ఫస్ట్ వాళ్ళ దేశం వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ కావాలన్నమాట. ఇక్కడ నుంచి కూర్చొని మాట్లాడడం కుదరదుగా, ట్రాన్స్లేటర్ పెట్టుకొని. సో అలాగే మనం ఈ 10.1.1.197 కనెక్ట్ అవ్వాలంటే నేను ఇప్పుడు కూర్చొని ఉన్న నా ఇల్లు ఉంది కదా, నా ఆఫీస్ అనుకోండి, నా ఆఫీస్ని తీసుకెళ్ళి దానికి కనెక్ట్ చేయాలి, ఓకేనా? దానికోసం విపిఎన్ అవసరం అనమాట. ఆ విపిఎన్ ఎలాగో మీకు చెప్తాను. ఓకే, సో లెట్ మీ సీ ఇది అయిందా లేదా అని రీస్టార్ట్ సెషన్. ఓకే, వచ్చింది చూసారా? ఓకే, ఫైన్. సో నా ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా కనెక్ట్ చేశాను, దీన్ని పబ్లిక్ ఐపీ వాడి కనెక్ట్ చేశాను. నాకు ఇలా వద్దు, నాకేం కావాలంటే ప్రైవేట్ ఐపీ వాడి కనెక్ట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ, ఓకే, AWS క్లౌడ్ లో మనం ఒక విపిజిని అంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇచ్చి ఉంటాడు లెఫ్ట్ సైడ్ లో, కిందకు వస్తే వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్, ఇది ఒకటి ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఇంతవరకు ఓకే. కానీ నేను ఎందుకు దీన్ని మీరు ప్రాక్టీస్ చేయలేరు అంటే మీ ఇంట్లో కూడా మీకు ఒక విపిఎన్ రౌటర్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక విపిఎన్ రౌటర్ ఉండాలి, అది మీకు సపోర్ట్ చేయాలి. సో నేనంటే స్టూడెంట్స్ కోసం, మీలాంటి వాళ్ళ కోసం చూపించాలి కాబట్టి నేనేంటంటే ఒక విపిఎన్ రౌటర్ కొనుక్కు పెట్టుకున్నాను చీప్ది. సో మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి పెళ్లి చేస్తాం. ఈ రెండింటికి పెళ్లి చేసినప్పుడు ఏమవుద్దంటే, ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ AWS క్లౌడ్ వచ్చి అబ్బాయి అనుకోండి, నా ఆఫీస్ వచ్చి అమ్మాయి అనుకోండి, బేసిక్గా పెళ్లి చేస్తాం. పెళ్లి చేసినాక ఏమవుతుంది, ఆబ్వియస్గా అమ్మాయి వచ్చి అబ్బాయి వాళ్ళ ఇంట్లో కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఎవడు పెట్టాడు మరి, యాజ్ పర్ ద ట్రెడిషన్ కదా, కాబట్టి రావాలా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నా ఆఫీస్ కూడా వచ్చి డైరెక్ట్ గా నా నెట్వర్క్ యాక్సెస్ చేయగలదు. అది నా ప్లాన్. ఓకే, సో ఈ విపిఎన్ రౌటర్ మీకు కావాలనుకున్నప్పుడు మీరు కొనుక్కోవాలండి. కొంచెం దానికి మళ్ళీ మీకు స్టాటిక్ ఐపీ ఒకటి కావాలి, తలకాయ నొప్పి అనమాట. బట్ నేను వాడుతున్న ఏదో మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. RV042 విపిఎన్ రౌటర్ అమెజాన్ అంటాను. సో నేను వాడుతుంది ఇది అనమాట. ప్రస్తుతం వచ్చి 5,000 రూపాయలు ఉంది ఇది. నేను కొన్నప్పుడు 6,000 ఉండిందిలేండి. సో దీన్ని యూజ్ చేసుకుని నేను విపిఎన్ కనెక్ట్ చేస్తాను. ఓకే, అది ప్లాన్ అనమాట. సో స్టెప్ 1 ఏంటంటే మనకి ఫస్ట్ మన విపిఎన్ రౌటర్కి లాగిన్ చేసి పాస్వర్డ్ ఐపీ అడ్రస్ ఏందంతా కనుక్కోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే నా విపిఎన్ రౌటర్ ఐపీ అడ్రస్ వచ్చి 192.168.1.1 అనమాట. ఓకే, సో ఇది నా విపిఎన్ రౌటర్ చూసారా, స్మాల్ బిజినెస్ RV042 10/100 4-port రౌటర్, విపిఎన్ రౌటర్. ఓకే, నాకు ఏం కావాలంటే ఇది చూసారా, కింద చూసారా, ఇది నా పబ్లిక్ ఐపీ, అంటే టాటా డొకోమో వాడు నాకు ఇచ్చిన పబ్లిక్ ఐపీ అనమాట. ఇది అవసరం అనమాట, ఎందుకంటే మనం AWS కి చెప్పాలా నా రౌటర్ ఏంది అని, లేకపోతే కనెక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను విపిసికి వెళ్ళి ఫస్ట్ నేను కస్టమర్ గేట్వే ఒకటి క్రియేట్ చేయాలి. ఆల్రెడీ క్రియేట్ చేస్తుందేమో, డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను. క్లాస్ చూసారా, మై హోమ్ గేట్వే అని. సో లెట్ మీ డిలీట్ ఇట్.
ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను క్రియేట్ ఎ కస్టమర్ గేట్వే అని క్లిక్ చేసి, ఓకే, సో ఇక్కడికి నేను ఇది కాపీ చేసి ఐపీ అడ్రస్ ఇట్లా ఇస్తాను అనమాట. స్టాటిక్ ఇవ్వండి, డైనమిక్ కాదు. సో ఇక్కడ నేనేమి ఇస్తాను, మై హోమ్ గేట్వే ఆర్ మై హోమ్ రౌటర్ అంటాను. సో క్రియేట్ అయిపోయింది. చూసారంటే మీకు కస్టమర్ గేట్వే క్రియేట్ అయిపోయింది. పైన ఇగ్నోర్ చేయండి, నేను పాత్ డిలీట్ చేశాను. రైట్, సో నెక్స్ట్ ఏం చేయాలి, వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎంఎస్ పెయింట్ లో రైట్ సైడ్ అయిపోయింది, విపిఎన్ రౌటర్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో క్రియేట్ చేసి తర్వాత రెండు మధ్య కనెక్షన్ క్రియేట్ చేయాలి. యా, సో ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి వచ్చి క్రియేట్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అంటాను. ఓకేనా, సో దీన్ని మై విపిజి అంటాను అని. సో ఇది ఏఎస్ అంటే అటానమస్ సిస్టమ్ నేమ్ అని ఉంటుందండి, నెట్వర్కింగ్ లో వస్తుంది మీకు. సో మీరు ప్రస్తుతానికి ఇది యాక్చువల్ గా ఇది అంతా ఎవరు చేస్తారు అంటే నెట్వర్కింగ్ టీమ్ చేస్తుంది, మీరు చేయరు. ఓకే, సో బట్ అయినా మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి చూపిస్తున్నాను. అమెజాన్ డిఫాల్ట్ ఉంది, సెలెక్ట్ చేయండి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, క్లోజ్. సో మీరు అటాచ్ చేయండి, రైట్ క్లిక్, అటాచ్ టు విపిసి. మీ విపిసి ఎన్ని మంది, టాటా కదా, టాటాకి అటాచ్ చేసి ఎస్. సో ఎన్ని గేట్వేలు ఉంటాయండి ఒక విపిసికి? ఒక ఇంటర్నెట్ గేట్వే ఉండొచ్చు, ఓకేనా, మల్టిపుల్ నాట్ గేట్వేస్ ఉండొచ్చు, ఒక వర్చువల్ ప్రైవేట్ గేట్వే కూడా ఉండొచ్చు. 3 రకాల గేట్వేలు యాడ్ చేసుకోవచ్చు మీరు కావాల్సి వస్తే. ఓకే, అటాచింగ్ అవుతుంది, అయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు అంటే సో అటు సైడ్ ఇటు సైడ్ ఎస్టాబ్లిష్ అయిపోయిందండి, అటు సైడ్ ఇటు సైడ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, రెండింటి మధ్య మనం కనెక్షన్ క్రియేట్ చేయాలి. కనెక్షన్ క్రియేట్ చేయాలంటే కిందకు వచ్చి విపిఎన్ కనెక్షన్స్కి వస్తాం. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అంటాను. నేమ్ ట్యాబ్ ఏంది మనకి, మై హోమ్ టు AWS. ప్రైవేట్ గేట్వే వచ్చి వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఇప్పుడు మనం క్రియేట్ చేసింది. కస్టమర్ గేట్వే ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాం ఇది, ఓకేనా. సో రౌటింగ్ ఆప్షన్స్ ఉంటుంది, ఇక్కడ ముఖ్యమైనది స్టాటిక్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం ఇవ్వాలంటే నా ఇల్లు ఉంది కదా, నా హోమ్, నా ఇంట్లో ఉన్న సబ్నెట్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నా ఇంట్లో ఉన్న సబ్నెట్స్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ కాన్ఫిగ్ అని చెక్ చేస్తే నా ఇంట్లో నేను వాడేది 192.168.1.0/24 వాడుతున్నాను, అది ఇస్తాను అనమాట. సో విచ్ ఈస్ 192.168.1.0/24 అంటాను. ఓకే, మిగతా ఏం అవసరం లేదు. ఇప్పుడు క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అంటాను. ఓకే, మీరు చూసినట్లయితే ఇప్పుడు పెండింగ్ లో ఉందన్నమాట. చూడండి ఇక్కడ పెండింగ్ అని ఉందా. సో ఎందుకంటే మీరు ఇటు సైడ్ ఓకే అయిపోయింది, అటు సైడ్ నుంచి అంటే ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేయాలిగా, దీంట్లో కాన్ఫిగర్ చేయాలిగా నేను. సో దానికి నేను ఇక్కడ విపిఎన్కి వచ్చి కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ ఒకటి ఉంది, లెట్ మీ డిలీట్ ఇట్. అజూర్ కాన్ఫిగర్ చేసింది. ఓకే, రైట్. ఇక్కడ ఈ డివైస్ యాక్చువల్ నాకు అవసరం లేదండి, కేవలం క్లాస్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ చూపించడం కోసమే కొన్నాను ఇది. యాక్చువల్లీ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఎందుకంటే మీరు టక్కనే మీరు జాబ్ లో జాయిన్ అయినారు అనుకోండి, ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, మీ ఆఫీస్ ఎలా కనెక్ట్ అయింది AWS కి అని అడిగారు అనుకోండి, చాలా మంది అడగరు, అంత నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ అడిగారే అనుకోండి మీకు చెప్పడానికి అనమాట. ఓకే, సో ఎనీవే, సో మీరు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అయితే మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్ కావాలి మనకి. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అంటాను. క్లిక్ చేశారు అనుకోండి, అడుగుతున్నాను అనమాట మీ వెండర్ ఎవరు, ఈ విపిఎన్ రౌటర్ వెండర్. నా వెండర్ వచ్చి సిస్కో అనమాట, సిస్కో సిస్టమ్స్ సెలెక్ట్ చేయాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ చూస్తే ఈ 3 ఉంటాయి అనమాట. నాకు RV042 కనిపించదు, ఎందుకంటే నా చిన్న రౌటర్ కదా, అందుకని. అయినా పర్లేదు, కాన్ఫిగరేషన్స్ సేమ్ కాబట్టి ISRC సెలెక్ట్ చేస్తాను. ఏదో సెలెక్ట్ చేసి డౌన్లోడ్ అంటాను. డౌన్లోడ్ అన్నప్పుడు నాకేమవుతుందంటే ఒక విపిఎన్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ అంటాను. సో ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ అన్నప్పుడు మనకి ఇక్కడ
కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దీంట్లో మనకు కావాల్సింది ఏదో మీకు చెప్తాను. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి ఉంటుంది అనమాట. ఇట్లాంటి 2 ఉంటాయి మనకి. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను. ఫస్ట్ మనకి ఏమేం కావాలని ఇక్కడ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ అలాగే కిందకి వెళ్ళారు అనుకోండి, ఇంకో దగ్గర ఇంకో పాస్వర్డ్ ఉంటుంది అనమాట. విపిసి 2 ఇచ్చి ఉంటాడు టనల్ కాన్ఫిగరేషన్ లో. ఇది ఈ 2 అనమాట. ఓకే, మీరు చూసినట్లయితే 1044 వన్స్ ఇది వచ్చి 1 ఇదొకటి ఇదొకటి అంటే 2 ఇస్తాడండి. మీరు బాగా గమనించారంటే క్లోజ్ చేయండి, అవసరం లేదు. ఇది ఇక్కడ పోయిన టనల్ డీటెయిల్స్ అంటే 2 ఉంటాయి అనమాట. మనం 2 VPNs కనుక కాన్ఫిగర్ చేయొచ్చు. అంటే ఒకటి పోతే ఒకటి ఉంటుంది అనమాట. బట్ మనకి 2 అవసరం లేదు బేసిక్ గా. బట్ మనం చూద్దాం. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి యాడ్ VPN కింద గేట్వే టు గేట్వే సమ్మరీకి వెళ్ళి ఇక్కడ యాడ్ అంటాను. యాడ్ అన్నప్పుడు అది అడుగుతుంది అనమాట, ఏది గేట్వే టు గేట్వేనా క్లయింట్ టు గేట్వేనా. ఓకేనా, గేట్వే టు గేట్వే, ఎందుకంటే నా రౌటరు అది చూడండి, రిమోట్ లో VPN డివైస్ వచ్చి VPN గేట్వే, ఇది వచ్చి నాకు దాన్ని ఏమంటారు RV042 వచ్చి నా రౌటర్ అనమాట. యాడ్ అనండి. ఇప్పుడు డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. సో ఇక్కడ నేను ఏమంటాను, AWS టనల్ 1 అంటాను అని. సో ఇంటర్ఫేస్ వచ్చి వ్యాన్. ఓకే, ఇది వచ్చి నా లోకల్ ఐపీ అండి. చూసారంటే లోకల్ ఐపీ ఇది చూసారంటే ఇది నాకు డొకోమో ఇచ్చింది 192.1.1.0. ఇక్కడ ఏం ఇవ్వాలంటే రిమోట్ ఇవ్వాలన్నమాట. రిమోట్ ఏంది, ఇది ఈ ఐపీ 5244 ఇది ఇవ్వాలి. అది సబ్నెట్ వచ్చి మన సబ్నెట్స్ ఏంటంటే ఏం వాడుతున్నాం, టాటాకి 10.1. ఓకే, సబ్నెట్స్ టాటాకి 10.1 10.2. ఓకే రైట్. సో 10.1.1.0 యాక్చువల్గా /16 ఇవ్వచ్చు అండి. నేను 24 ఇస్తుంది, 2 సబ్నెట్లు యాడ్ చేయాలి కాబట్టి. సారీ 24 ఇవ్వకూడదు, ఆల్రెడీ కింద ఉంది 255. ఓకే, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నేను పాస్వర్డ్ అంతా ఇవ్వాలా. పాస్వర్డ్ ఏమంటుంది ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2 సెలెక్ట్ చేస్తాను. గ్రూప్ 2 ఇది వచ్చి AES 128 హ్యాష్ వచ్చి SHA ఇది డిఫాల్ట్ సేమ్ ఇక్కడ కూడా. గ్రూప్ 2 AES 128 SHA. ఇప్పుడు పాస్వర్డ్ ఏంటంటే ఇదనమాట, కింద చెడు సార్ ఇది పాస్వర్డ్. కాపీ చేస్తాను, పేస్ట్ అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ AWS టనల్ 2 అంటాను, అంటే 2ది కన్ఫిగర్ చేయడానికి. ఈసారి ఏంది, ఇది 52. ఓకే, గ్రూప్ 2 ఓకే డన్. సో ఇప్పుడు సమ్మరీకి వెళ్ళాను అనుకోండి, 2 ఉన్నాయి. ఇప్పుడు నేను కనెక్ట్ చేయాలి. సో నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి కనెక్ట్ ఉంటుంది, కనెక్ట్ అందాం. కనెక్టెడ్ చూసారా, కనెక్టెడ్. మళ్ళీ కనెక్ట్ అంటాను, కనెక్టెడ్. ఓకే రైట్. సో మీకు తెలుసు ఇంతకుముందు నేను 10.1.1.197 పింగ్ చేస్తే పింగ్ కావట్లేదని మనం VPN కనెక్ట్ చేసాము. మనం మళ్ళీ ఇంకొకసారి పింగ్ చేద్దాం, అయినా కూడా పింగ్ కావట్లేదు. ఎందుకంటారా, మీకు గుర్తుందా, మనం పీరింగ్ కనెక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ట్రాఫిక్ కి రౌట్ యాడ్ చేసాం. ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను, రౌట్ టేబుల్స్కి వెళ్ళి టాటా మెయిన్ టేబుల్ సెలెక్ట్ చేసి రౌట్ సెలెక్ట్ చేసి, మీరు 0.0. అంటే ఏ ట్రాఫిక్ ఇంటర్నెట్ గేట్వే పోవాలి, కానీ 192 పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం చూడండి మై VPG దీనికి వెళ్ళాలి అని చెప్పి సేవ్ చేయండి.
ఓకే, ఇప్పుడు పింగ్ కావాలి. చూసారా అవుతుందా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ప్రైవేట్ ఐపీ వాడి నేను దీన్ని తీసుకోవచ్చా, అది ట్రై చేద్దాం. ఇంతకుముందు అంతా పబ్లిక్ ఐపీఏ వాడుతున్నాను కదా, సో నేనేం చేస్తాను ఇప్పుడు 10.1.1.197 సెలెక్ట్ చేసి ఆథెంటికేషన్ వచ్చి ఓపెన్ అంటే చూద్దాం. ఓకే, మీరు చూసినట్లయితే చేయగలిగానా? సో చూడండి, నేను పబ్లిక్ ఐపీ వాళ్ళ ప్రైవేట్ ఐపీ వాడి నా సిస్టమ్కి నేను లాగిన్ అవ్వగలను, నేను నాకు కావాల్సిన యాక్షన్ అంతా చేయగలను. సో ఫర్ ఎగ్జాంపుల్ m update -y అనగలను, మీకు అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇక మీద నాకు పబ్లిక్ ఐపీతో అవసరం లేదనమాట. సో ఇది మీకు రియల్ టైంలో చాలా మంది వాడే సినారియో అండి. ఓకేనా, ఈ విధంగా VPN ఉంటుంది. అలా కాకుండా ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా ఒక లీజ్ లైన్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దానికి ఏంటంటే పేరు డిఫరెంట్ ఉంది, దాన్ని ఏమంటారంటే వాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ అంటారు. ఓకేనా, మీరు ఎక్కడ డైరెక్ట్ కనెక్ట్ విన్నారనుకోండి మీ కంపెనీలో జాయిన్ అయినాక, సో నేను మళ్ళీ చెప్తాను ఇది ఏంటని, బట్ మీకు ఒక ఐడియా కోసం డైరెక్ట్ కనెక్ట్ అనమాట. ఇంకోటి వచ్చి మనం వాడింది వచ్చి దాన్ని IPsec VPN అంటారు. సో IPsec VPN తో ప్రాబ్లం అంటే నేను చేసిన దాంతో ప్రాబ్లం ఏంటంటే అండి, మీరు ఇంటర్నెట్ మీద ఒక సెక్యూర్ గా టనల్ ఏర్పాటు చేసుకొని మీరు కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇంటర్నెట్ స్లోగా ఉందనుకోండి మొత్తం మీద, మీకు ఇది కూడా స్లో అవుద్ది. డైరెక్ట్ కనెక్ట్ అలాంటిది కాదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ IPsec VPN ఎలాంటిదంటే, మనకి హైదరాబాద్ నుంచి మనకి విజయవాడ పోవడానికి హైవే అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, సార్ మీరు ఈ రోడ్ మీద 100 పోదు సార్ అని చెప్తారు. ఓకేనా, సరే 100 పోదాం అని ట్రై చేస్తే ఏమవుద్ది, మధ్యలో టోల్ గేట్లు, స్పీడ్ బ్రేకర్లు, బళ్ళు తోలేవాళ్ళు, సైకిల్ దొక్కేవాళ్ళు అందరూ అడ్డం వస్తుంటారు. కాబట్టి పేరుకి మాత్రం 100 ఉంటుంది, కానీ మనం పోలేం. అది IPsec VPN అనమాట. డైరెక్ట్ కనెక్ట్ అంటే ఎలాంటిది, మనకి హైదరాబాద్ నుంచి మనకి పివి నరసింహారావు హైవే లాంటిది ఎయిర్పోర్ట్ పోవడానికి. ఎందుకు, ఖాళీగా ఉంటది, ఒక్కసారి యాక్సిలేటర్ తొక్కామంటే ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు. డెడికేటెడ్ రోడ్ లాంటిది అనమాట. అది డిఫరెన్స్ యాక్చువల్ ఇక్కడ. ఓకే, సో ఇది మీకు ప్రతి చోట వాడతారు. మీరు ఇప్పుడు చూసినట్లయితే నేను ప్రైవేట్ ఐపీ వాడి తీసుకొని ఇదంతా చేస్తున్నాను. క్లియర్ అండి? క్వశ్చన్స్? క్లియర్ అండి? నేను అర్థం కాలేదా అందరికి? ఓకే, నౌ నేను ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పని టాపిక్ ఒకటి చెప్తాను. ఇది యాక్చువల్గా ఎందుకంటే ఈ మధ్య నేను ఒక టెస్ట్ చేశాను, ఒక కంపెనీ కోసం టెస్ట్ చేసి ఇచ్చాను అనమాట. సో ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఈ సెటప్ అంతా ఎప్పుడు పనిచేస్తుంది అంటే, మీకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో వర్కర్స్ అందరు ఇక్కడే ఉన్నారు అనుకోండి. సో అందరు వర్కర్లు ఇక్కడే కూర్చొని ఉన్నారు అనుకోండి. ఓకే, ఇబ్బందిలే, అందరు ఆఫీస్కి వస్తారు, ఇక్కడికి వస్తారు, VPN ఉంది, ఆల్రెడీ ఉంది, కనెక్ట్ అవుతారు, పని చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న తలకా నొప్పి ఏంటంటే, నేను ఒక కంపెనీకి పనిచేస్తున్నా ఒక ఫ్రీలాన్సర్ గా అనుకుందాం. ఓకేనా, సో ఆ కంపెనీ ఏంటంటే వాడికి ప్రపంచం మొత్తం మీద మనుషులు ఉన్నారు. అంటే అర్థమైంది, డెవలపర్స్ వచ్చి ఇండియాలో ఉన్నారు, మేనేజ్మెంట్ చేసే యూరోప్ లో ఉన్నారు, కొంతమంది ఏమో ఆఫ్రికాలో ఉన్నారు, కొంతమంది ఏమో శ్రీలంకలో ఇట్లా ఉన్నారు అనమాట. అందరూ ఒక ఆఫీస్ లో లేరు కదా. అందరూ ఒక ఆఫీస్ లో లేనప్పుడు మరి వాళ్ళకి VPN ఇవ్వడం ఎలాగా? అందరిని పోయి మీరు ప్రతి ఒక్కరు పోయి VPN ఇది రౌట్ కొనుక్కోండి, ఒకరు అందరూ ఈ రౌటర్ RV04 కొనుక్కోండి, దాని ద్వారా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి అంటే, టెక్నికల్ పర్సన్ అంటే అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్సన్ అయితే మేనేజ్ చేసుకుంటాడు. ఒక డెవలపర్ని తీసుకొచ్చి మీరు ఇదంతా కాన్ఫిగర్ చేయడం ఎట్లా చేస్తాడు? వర్కౌట్ కాదు కదా. కాబట్టి మనం ఏంటంటే ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ వాడాలి. ఓకే, ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ వాడి మనం VPN సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే క్లయింట్ టు గేట్వే అంటారు యాక్చువల్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, దీన్ని ఓపెన్ VPN కనెక్ట్ అంటారు అనమాట. సో రైట్ క్లిక్ కొట్టి కనెక్ట్ అని చెప్పి నేను కనెక్ట్ అవ్వచ్చు, అంటే VPN కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అది మనం డిప్లాయ్ చేసి ట్రై చేద్దాం. ఓకేనా, సో ప్రస్తుతానికి ఏంటంటే అన్ని డిలీట్ చేద్దాం నేను. సో లెట్ మీ డిలీట్ దిస్ VPNs. ఓకే, రైట్. ఇంకోటి ఇక్కడికి వచ్చి VPN గేట్వేస్ ఫస్ట్ కనెక్షన్స్ డిలీట్ చేస్తాను. రైట్ క్లిక్, డిలీట్.
VPN gateway, right click, detach from VPC. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ కాదండి, మీరు పింక్ చేస్తే కాదన్నమాట, పింక్ కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు చూపించబోయేది వచ్చి ఓపెన్ విపిఎన్ అంటారండి. ఓపెన్ విపిఎన్ అంటారు కాన్ఫిగరేషన్. ఇదేంటంటే యాక్చువల్గా మీరు ఈ విధంగా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి, నేను ఇండియా నుంచి ఒక అతను పని చేస్తానండి. అతను ఏమంటాడంటే మేము సర్వర్స్ డైరెక్ట్ గా బయటకి యాక్సెస్ ఇవ్వం, మాకు ఆల్రెడీ విపిఎన్ ఉంది, నేను ఐడి క్రియేట్ చేసి మీకు ఇస్తాను, మీరు విపిఎన్ లో లాగిన్ అవ్వాలి అంటాడు అనమాట. కరెక్టే కదా, సెక్యూరిటీ కోసం. సో ఆ విపిఎన్ ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూపిస్తాను. సో మనం ఏం చేస్తామంటే సర్వర్ ఇలానే ఉండనివ్వండి. ఫస్ట్ నేను లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని అమెజాన్ మార్కెట్ ప్లేస్కి పోయాను అనుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఓపెన్ విపిఎన్ అని టైప్ చేస్తే మీకు ఇట్లుంటుంది అన్నమాట. ఓపెన్ విపిఎన్ యాక్సెస్ సర్వర్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్, 2 లైసెన్స్లు ఫ్రీగా ఇస్తాడు, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సో ఇదంతా మీకు అంటే మీకు సాఫ్ట్వేర్ ఏడండి, ఓన్లీ మీరు EC2 వాడుకున్నందుకు అంటే VM వాడుకున్నందుకు వేస్తాడు అనమాట. సో కంటిన్యూ. T2 మైక్రోనే వాడతాను, T2 స్మాల్ వాడతాను. ఏమైంది, కాన్ఫిగర్ సబ్నెట్ 1 పబ్లిక్ IP అసైన్. ఓకే, యాడ్ ట్యాగ్స్, VPN సర్వర్ 1 అంట, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ అండ్ లాంచ్. సో ఈ ఓపెన్ విపిఎన్ అనే ఒక సాఫ్ట్వేర్ కలిగిన ఒక VM నేను డిప్లాయ్ చేస్తాను అనమాట. తర్వాత డిప్లాయ్ అయిపోయినాక దానికి కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయ్యి నేను ఏం చేస్తాను, యాక్చువల్ దానికి ఒక ఎలాస్టిక్ IP కూడా కావాలి, ఒక ఎలాస్టిక్ IP తీసి దానికి అసైన్ చేస్తాను. తర్వాత దాంట్లో లాగిన్ చేసి బేసిక్ కాన్ఫిగరేషన్ చేసి ఈ క్లయింట్ వాడి దానికి కనెక్ట్ అయ్యి చూపిస్తాను మీకు. క్లిక్ వచ్చి కనెక్ట్ అని కొట్టి, సో ఇక్కడ వచ్చి నేను ఒక IP అడ్రస్ ఇచ్చి కనెక్ట్ అయ్యి మీకు చూపిస్తాను. ఓకే, గుడ్. So let's view. ఈ క్లాస్ ముందు చెప్పేవాడిని కాదండి, ఓపెన్ విపిఎన్ చెప్పేవాడిని కాదు, యాక్చువల్గా అవసరం ఉండేది కాదు. బట్ ఏంటంటే ఈ మధ్య చాలా మంది రిమోట్ లోంచి పని చేయాల్సి వస్తుంది చాలా కంపెనీస్ కి, అందుకని మీకు కూడా యూజ్గా ఉంటుంది టకా అని ఎవరిని అడిగినా కూడా. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి ఒక పబ్లిక్ IP ఉంది, కానీ ఏంటంటే ఈ పబ్లిక్ IP నేను వాడొచ్చు కానీ రికమెండెడ్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను VPN సర్వర్ షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాను, IP మారిపోద్ది అనమాట. అందుకని మనం ఏంటంటే రియల్ టైంలో ఇట్లా వాడరు, ఒక ఎలాస్టిక్ IP తీసుకుంటారు అనమాట. ఎందుకంటే as I said, మిషన్ స్టార్ట్ చేస్తే పబ్లిక్ IP మారిపోద్ది. ప్రతిసారి VPN IP మారితే ఎట్లా కనెక్ట్ అవుతారండి, కష్టం కదా. అందుకని పర్మనెంట్ IP ఉండాలి, నేను స్టార్ట్ చేసినా పర్మనెంట్ IP ఉండాలి. దానికి ఎలాస్టిక్ IPస్కి వెళ్ళాలి. ఇక్కడ ఎలాస్టిక్ IPస్కి వెళ్ళి అలాకేట్ న్యూ IP అడ్రస్ అంటాను ఈ విధంగా. సో మీకు ఎలాకేట్ అయిపోయింది అనమాట. సో రైట్ క్లిక్, అసోసియేట్ ద IP అడ్రస్, మనం మన VPN సర్వర్కి అటాచ్ చేయాలి. VPN సర్వర్ సెలెక్టెడ్, అసోసియేట్ అనండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇన్స్టెన్సెస్కి వెళ్ళారంటే ఇంతకుముందు మీరు పబ్లిక్ IP చూసినప్పుడు అక్కడ బ్లూగా లేదనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు హైపర్ లింక్ లాక్ వచ్చింది, ఇంతకుముందు లేదు, ఇది జస్ట్ పబ్లిక్ IP అనమాట. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి. ఓపెన్ VPN AS @ ఇదనమాట. మీరు పేరు ఇవ్వచ్చు, IP ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. SP కి
ఓపెన్ అనండి. ఇనిషియల్ కాన్ఫిగరేషన్ చేయాలి అందుకనండి. ఓకే, సో ఇక్కడ నుంచి అగ్రిమెంట్ ఎస్ చేయాలా? ఎస్. స్టెప్స్ ఎస్. దిస్ ప్రైమరీ యాక్సెస్ సర్వర్, అవును ఎస్. మీరు ఆల్ ఇంటర్ఫేసెస్ అంటే ఇంటర్ఫేసెస్ ఏమేమి అంటే అలౌ చేయాలా అన్నిటి మీద 2 ఎస్. వెబ్ ఎస్. డిఫాల్ట్ ఎస్. ట్రాఫిక్ రౌటర్ నో ఎస్. నో. use local yes. Should private sub access by clients by default? Yes. 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 ఓకే, సో కాన్ఫిగర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాను, నేను విపిఎన్ అడ్మిన్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఇట్లా కనెక్ట్ ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా పేస్ట్ చేస్తాను. సో పాస్వర్డ్ ఏంది మరి? మీకు పాస్వర్డ్ తెలియదు కదా. పాస్వర్డ్ రీసెట్ చేయాలి. ఓకే, ఓకే, అగ్రీ. ఇంకా నేను ఆ సర్వర్ పింగ్ కావట్లేదండి, జస్ట్ క్రియేట్ చేశాను అంతే. విపిఎన్ సర్వర్ క్రియేట్ చేశాను, ఇంకా కనెక్ట్ కాలేదు. కనెక్ట్ అయినా పింగ్ అవ్వాలన్నమాట. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో ఇక్కడ ఏం చేస్తాను, కిందకి వచ్చి యూజర్ పర్మిషన్స్కి వస్తాను. ఇక్కడ యూజర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఏమంటాను, శ్రీహర్ష వి అంటాను. ఓకే, క్రియేట్ చేసి సో పాస్వర్డ్ వచ్చి పాస్వర్డ్ ఇస్తాను, ఇచ్చి సేవ్ సెట్టింగ్స్ అంటాను. పనిలో పనిగా ఇక్కడ మన రౌటింగ్ టేబుల్ తీసేయాలి. ఇందాక కాన్ఫిగర్ చేస్తున్నాం, అంటే పాత్ని తీసేసి సేవ్ చేస్తాను. ఓకే, పర్మిషన్ శ్రీహర్ష హెస్ బీన్ యాడెడ్. సో అప్డేట్ ద రన్నింగ్ సర్వర్ అంటాను, అప్డేట్ అవుతాయి. ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వాలండి దీనికి. ఓకేనా? సో ఎలా కనెక్ట్ అవ్వాలంటే నాకు మీకు చూపించారు చూడండి. ఇక్కడ ఒకవేళ మీరు క్లయింట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, దానికోసం క్లయింట్ యూఆర్ఎల్ వచ్చి ఇది తీసుకొని నేనేం చేస్తాను, ఒక కొత్త ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేసి పేస్ట్ ఇలా అంటాను అనమాట. సో నాకు లాగిన్ స్క్రీన్ రావాలి. అంటే ఇది క్లయింట్స్ అంటే నేను అడ్మినిస్ట్రేటర్ అండి, మీరు అంటే క్లయింట్ యాక్సెస్ చేస్తారు అనమాట. ఇప్పుడు మీరు కంపెనీలో చేరారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే ఈ విధంగా ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు ఇస్తారు, ఓపెన్ విపిఎన్ కనెక్ట్ అవ్వండి అని చెప్పి. సో నేనేం చేస్తాను, శ్రీహర్ష వి అని పెట్టి సో లాగిన్ అవ్వాలా. లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే నన్ను అడుగుద్ది అనమాట, డౌన్లోడ్ విపిఎన్ కనెక్ట్ ఫర్ విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్ అన్ని ఉంటాయి అనమాట. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలా. ఎనీవే నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది చూడండి. సో నేనేం చేస్తాను, రైట్ క్లిక్, దాని ఏమంటారు, కనెక్ట్ అని చెప్పి ఐపీ అడ్రస్ ఏంది, ఇది ఐపీ అడ్రస్. రైట్ క్లిక్, కనెక్ట్ అని చెప్పి ఇక్కడ ఇది ఇస్తాను అనమాట. ఇచ్చి కంటిన్యూ అంటాను. పాస్వర్డ్ అడుగుతుంది, శ్రీహర్షవి అండ్ పాస్వర్డ్ అండ్ కనెక్ట్. ఓకే, చూసారా కనెక్టెడ్ అని వచ్చిందా చూడండి. సో ఇప్పుడు పింగ్ చేద్దాం, మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. పింగ్ అవుతుందా చూసారా. ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఇంకొక ఈ సాఫ్ట్వేర్ విపిఎన్ కూడా కాన్ఫిగర్ చేసుకుని AWS లో ఈ విధంగా మీ సిస్టమ్ తీసుకెళ్ళి దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేనేం చేశాను, సేమ్ సెటప్ ఇక్కడ, ఏది సేమ్ సెటప్, కాకపోతే ఇది సైట్ టు సైట్ విపిఎన్ కాదనమాట.
నేను చేసింది ఏ విధంగా చేశానంటే మీకు, సో ఇక్కడ ఇంకోటి పెట్టాను. ఇక్కడ ఈసారి ఏం పెడతాను, ఇలాంటిది ఇంకొక VPN క్రియేట్ చేశాను. ఎందుకంటే ఆఫీస్లో ఉండేవాళ్ళు ఈ VPN వాడుకోవచ్చు, ఇబ్బందిలే. కానీ రిమోట్గా పనిచేసే వాళ్ళు కష్టంగా ఉందన్నమాట. సో రిమోట్గా పనిచేసే వాళ్ళు, ఒకవేళ రిమోట్గా పనిచేసే వాళ్ళు పని చేయాలనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలా, ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఒక దారి ఏంటంటే రిమోట్ యూజర్స్ అని పెడతాను వీళ్ళకి పేరు. కంపెనీ రిమోట్ యూజర్స్ కూడా ఉంటారు అనమాట. నార్మల్గా వాళ్ళే, అంటే పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే, పెద్ద కంపెనీలో డబ్బులు బాగుంటే వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి VPN కనెక్ట్ అవుతారు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ VPN కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్తారు అనమాట క్లౌడ్కి. సో నేనేం చేశాను, అలా కాకుండా ఇక్కడ ఓపెన్ VPN ఇన్స్టాల్ చేసి, అంటే పెద్ద కంపెనీ లేదు అది పని చేస్తుంది కానీ చిన్న కంపెనీ అది పని చేయదండి. సో అందుకని ఇలా మనం ఓపెన్ VPN పెట్టి, సో రిమోట్ యూజర్స్ ఏం చేస్తారు, ఎక్కడి నుంచి ప్రపంచంలో, ఓకే, వాళ్ళు ఇక్కడ కనెక్ట్ అవుతారు అనమాట. సో కాబట్టి మీ AWS క్లౌడ్కి మీరు ఏం చేయొచ్చు, ఈ విధంగా వర్చువల్ ప్రైవేట్ గార్డ్ వాడి IPsec VPN క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కనెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఓపెన్ VPN అనే ప్రోడక్ట్, ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, నేను కాదంటలేదు. మంచి ఫేమస్ వచ్చి ఓపెన్ VPN వాడి రిమోట్ యూజర్స్ కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకి, మీరు పబ్లిక్ IP లేకపోయినా కూడా మీకు పనిచేస్తుంది. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? మనం ఇంట్లో ట్రై చేయొచ్చు కదా సార్? అందుకే చెప్పానయ్యా, ట్రై చేయాలనే చెప్పాను. అది అంటే సాఫ్ట్వేర్ మనం ఆ URL లేకుండా డైరెక్ట్ గా ఓపెన్ సోర్సే కదా సార్ అది? ఓపెన్ డైరెక్ట్ గా మనం గూగుల్లోకి వెళ్ళి, గూగుల్ దాకా ఎందుకు, స్టెప్ అని నేనే చూపించాను కదా. అంటే మనం ఒక క్రెడెన్షియల్స్ ఏం లేకుండా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు వీడియో కరెక్ట్ గా చూడు, నేను ఎక్కడన్నా వాడానా, AWSకి వెళ్ళాను, డైరెక్ట్ గా మార్కెట్ ప్లేస్కి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి, అవునా, ఇక్కడికి వెళ్ళాను AWS క్లయింట్ సాఫ్ట్వేర్ అని చెప్పేది. అబ్బా క్లయింట్ అదే కదా చెప్పింది, చూడు క్లయింట్ డౌన్లోడ్ అడిగింది. అదిగో నువ్వు క్లయింట్ లో లాగిన్ అయినాక ఫస్ట్ అడ్మిన్ లో లాగిన్ అయ్యి చెక్ చేసావు, అవునా, తర్వాత క్లయింట్ లో లాగిన్ అయ్యాను నేను. ఏది క్లయింట్ లో, ఇదిగో క్లయింట్ వాళ్ళు ఇది వాడాలన్నమాట, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు ఈ విధంగా ఓపెన్ కనెక్ట్ ఫర్ విండోస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చేసుకున్నాక కనెక్ట్ అవడం, అంతేగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఈ సాఫ్ట్వేర్ డిఫాల్ట్ గా ఉండదు ఇక్కడ, ఓపెన్ VPN కరెక్ట్ ఉండదు డిఫాల్ట్ గా. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని డబుల్ క్లిక్ కొట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా అందరికి? ఎస్ నో చెప్పండి అయ్యా, ఫ్రీయే కదా. సాయి కృష్ణ కూడా చెప్పాడు. ఓకే, రైట్. సో ఇది ప్రాక్టీస్ చేయండి మీరు, ఓకేనా. సో మనం రేపటి క్లాస్లో ఏం చేస్తామంటే మనం, ఓకే, రేపటి క్లాస్లో మనం EC2కి వస్తాం. EC2 వచ్చి ఇక్కడ, సో లెట్ క్యాన్సిల్ చేయండి ఒక నిమిషం. రేపటి నుంచి EC2 స్టార్ట్ చేస్తామండి. ఓకే, సో EC2 ఎలా చేయాలా, కాన్ఫిగరేషన్, ఇది ఒక అట్లీస్ట్ ఒక 3 days పడుతుంది అనమాట. 3-4 days కూడా పడుతుంది. ఎందుకంటే EC2 మొత్తం చూస్తాము, తర్వాత లోడ్ బ్యాలెన్సర్ చూస్తాము, ఆ తర్వాత ఆటో స్కేలింగ్ అంతా చూస్తాము. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనకి ఈ 4 days అదే పట్టచ్చు. సో EC2 అయిపోయినాక మీకు బ్రేక్ ఇస్తాను. సో మీరు ఏంటంటే VPCలో పెద్ద ఏం లేదు, మీరు ప్రాక్టీస్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు, కాబట్టి తొందరగా ప్రాక్టీస్ చేయండి. సో రేపు వచ్చి మనం EC2లో కూర్చొని మనం మాట్లాడదాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ లేకపోతే నేను టెర్మినేట్ చేస్తాను కానీ. ఓకే చలో, సో రైట్, మీ అంతా అయిపోయినాక రైట్ క్లిక్, ఇన్స్టెంట్ స్టేట్, టెర్మినేట్, మర్చిపోవద్దు. ఓకేనా. ఇంకోటండి, ఇది కూడా పెట్టండి, రిలీజ్ అటాచ్డ్ IPs. ఇది మర్చిపోయారంటే మీరు అది డిలీట్ అవుతాయి, కానీ ఎలాస్టిక్ IPs డిలీట్ కావు. అది కాలేదంటే మీకు 0.016 పర్ ఎంత పడుతుంది. ఓకే, ఎస్, టెర్మినేట్.
ఓకేనా? ఓకే అండి, నేను కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీకు నన్ను పింక్ చేయండి. ఓకే, సీ యూ గైస్, సీ యూ ఆన్ టుమారో మార్నింగ్ సేమ్ టైం. యా, బాయ్. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి, మిగతా వాళ్ళు యూ కెన్ లీవ్ ఫర్ ద డే.